ఇది స్టార్ట్ చేయం కదా. ఓకే, నమస్తే అండి. మీ పేరు? నా పేరు దుర్గా అండి. ఎక్కడండి మీది? మాది ఇక్కడేనండి, బాలాజీ నగర్. బాలాజీ నగర్, మంగళగిరి. మంగళగిరి. ఓకే. మరి చూస్తున్నారు కదా, నెల రోజులు 30 రోజులు చంద్రబాబు పరిపాలన చూస్తారు. మీ అభిప్రాయం ఏంటి, అసలు ఎలా అనిపించింది? నా అభిప్రాయం అయితే పాలన బాగుందండి. అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే ఏ విధంగా అంటే గత ప్రభుత్వం అందరూ చూశారు కదా. అంటే ఎలా అంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఎలా అయితే ఎవరు కూడా మాట నిలకడ లేని మంత్రులే ఉన్నారు, ఎమ్మెల్యేలే ఉన్నారు తప్పించి ఎవరు కూడా ఆడవాళ్ళని గౌరవించారు అని ఎక్కడా లేదు. అంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా మనం కూడా, ఎవరు కూడా కరెక్ట్గా లేరు, పర్ఫెక్ట్గా లేరు. కానీ మన టీడీపీలో ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించే విధానం బాగుంటుంది. మన లోకేష్ గారు కానివ్వండి, మన ప్రభుత్వంలో ఉన్నవారు కానివ్వండి, ఎవరు కూడా అమర్యాదగా ప్రవర్తించడం అలాంటివి ఉండవు. సో అంటే ఈరోజు ఆయన 7,000 పెన్షన్ ఇవ్వడం కానీ, ఇంటింటికి ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారు కదా. సో ఎలా అనిపించింది ఆయన ఇంటింటికి వచ్చి ఇవ్వడం కానీ, ఇవన్నీ చూశారు కదా, ఏమనిపించింది? అవునండి, అంతకుముందు చాలామందికి పెన్షన్లు కూడా తీసేశారు. కానీ ఈసారి 7,000 ఇవ్వడం వల్ల చాలామంది అవి లేని వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. అవి 7,000 ఇవ్వడం వల్ల అక్కడ దాకా ఎందుకు, మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ 7,000 వచ్చినందుకు వాళ్ళకి ఒక నెల దాకా ఇంకా ఎవరిని ఎటు చూడాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళు అంటే ఒకరిని అడగాలి అనే పరిస్థితి లేకుండా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అంటే వాళ్ళకు ఒక భరోసా అనేది వచ్చింది. వృద్ధులకి ఏ పని చేసుకోలేని వారికి మాత్రం ఒక భరోసా ఉందండి బాబు గారి వల్ల అది. సో అంటే మొత్తానికి కూడా ఈ రోజున అభివృద్ధి అనేది అవుతుందంటారా? మళ్ళీ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి కూడా ప్రకటించడం చూసాము. ఎలా అనిపించింది అసలు? రాగానే రాజధాని అమరావతి అని ప్రకటించారు కదా, దాని గురించి రాజధాని వాళ్ళు చాలా పోరాటం చేశారు. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు చేసిన పోరాటాలని ఆపాలని చూశారు, వాళ్ళని కొట్టారు. అది చాలా ధైర్యం అండి. కానీ వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం అది. ఎప్పుడైతే బాబు గారు వచ్చారో రాగానే రాజధాని అమరావతి అని ప్రకటించేశారు. దానివల్ల వాళ్ళకి చాలా ఊరట కలిగింది. మనకంటూ ఒక క్యాపిటల్ ఉంది అని మనం కూడా ఒక గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఏదైతే కబ్జా చేశారో అవన్నీ కూడా చాలామంది నిజమైన స్థలాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వెళ్ళాయని అంటే నేను చూసిన దాన్ని బట్టి మాత్రం నాకు తెలిసింది. రాజధాని ఈరోజు గర్వంగా చెప్పుకోగలం, మాకు ఉంది అమరావతి రాజధాని అని ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటాం. మరి ఎలా అనిపిస్తుంది? 15వ తారీఖు నుంచి కూడా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని అంటున్నారు, ఆగస్టు 15 నుంచి కూడా. ఎలా అనిపిస్తుంది అసలు? అది చూద్దాం, కొన్ని రోజుల్లో ఖచ్చితంగా అన్నారంటే చేస్తారు కాబట్టి మహిళలు అందరం సంతోషంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బస్ ఛార్జీలే కాదు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. అవన్నీ కూడా కనీసం ఇక మీద పెరగకుండా ఉంటాయి అని అనుకుంటున్నాను. బస్ ఛార్జీలు కూడా వెళ్ళలేని వాళ్ళకి ఆటోల్లో కానీ లేదా డైలీ ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అది ఒక మంచి సదుపాయంగా ఉంటుంది. మరి ఈ రోజున తల్లికి వందనం పథకం కూడా అమలు చేయబోతున్నారు వచ్చే నెల నుంచి కూడా. అంటే ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు? పోయిన ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తాను, వాళ్ళకి మీ బిడ్డ నేను ఇస్తాను అన్నారు. కానీ ఇవ్వలేదు, చాలామందికి రాలేదు. అంటే అది పార్టీ పరంగా కానీ మిగతా వాళ్ళకి కానీ చాలామందికి రాలేదు. కానీ ఇంటికి ఒక బిడ్డకి చాలామందికి వచ్చినాయి కానీ అందరికి రాలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇస్తారు. బాబు గారు మాట అంటే మాటే. సో అంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో లోకేష్ గారిని గెలిపించుకున్నారు 90,000 మెజార్టీతో. మరి ఈరోజు ఆయన మీకు అందుబాటులోకి వస్తున్నారా? అసలు ఏంటి, ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది? నెల రోజులు చూశారు కదా. అంటే పోయినసారి మా నియోజకవర్గంలో గెలిచింది ఆకే గారు కదా. నేను ఎప్పుడు ఆయనతో కలవలేదండి. ఆయన అంటే వెళ్ళి మాట్లాడి సమస్య చెప్పడం కూడా ఏమీ చేయలేదు. కానీ నేను నిన్నే వెళ్ళాను, నిన్నే లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మా పిల్లలు చదువుతున్న స్కూల్లో టీచర్స్ లేరు, అది కొరత ఉంది అని చెప్పేసి నేనే స్వయంగా వెళ్ళి చెప్పాను. ఫస్ట్ టైం నేను వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారిని కలవడం అనేది, అంటే ఆయన ఇప్పుడు మినిస్టరు కానీ వెళ్ళి కలవడం అనేది నేను ఫస్ట్ టైం. కానీ వెళ్ళాను, చాలా సానుకూలంగా, అమ్మ మేము తప్పకుండా చూస్తాము, ఆల్రెడీ ఇది నేను అక్కడ అర్జీ రాసిమ్మన్నారు, రాసిచ్చాను, మేము ఇది తప్పకుండా చూస్తామమ్మా, మాకు కూడా తెలిసింది, దీన్ని ముందు లిస్టులో పెడతామని కూడా చెప్పారు. టీచర్స్ ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి అనేది విడుదల చేశాము, ఈ స్కూల్ గురించి కూడా తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. సానుకూలంగా ఉంటారు ముందు. సో అంటే ప్రజల్లోకి అయితే వస్తున్నారా గెలిచిన వాళ్ళందరూ? ఖచ్చితంగా వస్తారు.
కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు మళ్ళీ వస్తుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరైనా పరదాలు చేసుకుని కానీ ఆయన కనిపించకుండా తిరగడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? ఆయనలాగా ఎవరు ఉండరండి. ఆయనలాగా చెట్లు కొట్టేసి, ఆయనలాగా ఋషికొండని బోడిగుండు కొట్టేసి, ఆయనలాగా అయితే ఎవరు చేయలేరు. ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు, ఎవరు చేయొద్దు కూడా. మన టీడీపీ హయాంలో అయితే ఎవరు ఖచ్చితంగా చేయరు. ఆయన చేసినట్టు ఉంటే ఆయన ఇంకోసారి రారు కదా. అలాగే మన వాళ్ళు మాత్రం ఎవరు చేయరు. అంటే ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇంకా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అప్పుడు. మీరేమంటారు దానికి? మరి పోయినసారి ఆ ప్రభుత్వం గెలిచింది కదండి, అంటే వాళ్ళు అలాగే చేసి గెలిచారా? కాదు కదా. వాళ్ళు అలా చేసి గెలవలేదు అంటే మరి మన టీడీపీ వాళ్ళు కూడా అలా చేసి గెలవలేదని అర్థం. లేదు వాళ్ళు చేశారు అంటే, వీళ్ళు చేశారు అంటే వాళ్ళు కూడా చేశారు అని అర్థం. వాళ్ళు ఒప్పుకోవాలి. ముందు వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు ఏదైనా ఈవీఎం మిషన్ అప్పుడేవో ఇప్పుడు అవే కదా. మరి వాళ్ళు చేయలేదు నిజాయితీ గెలిచినప్పుడు మనం ఎలా అంటే వాళ్ళ ప్రభుత్వం తీరు చూశారు.